ఓకే పదండి. రే మావా, ఇదిగోరా సిమ్ము. రే మావా, చాలా థ్యాంక్స్ రా. ఈ రోజు నుంచి కొత్త లైఫ్ లీడ్ చేయబోతున్నాను రా. నువ్వేదో ఒకటి చేసుకోరా బాబు, నాకు నిద్ర వస్తుంది, పోయి ఓకే పడుకుంటాను. బాయ్. రే రండ్రా. రే మహేష్, ఆలీ, రండ్రా లోపలికి. మహేష్, ఆలీ, డోర్లు ఏంటి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి? హలో, ఎవరు? నెంబర్ నాదే, మర్యాదగా తీసాయి. ఫుల్గా మందు కొట్టి మాట్లాడుతున్నావా? నీ నంబర్ ఏంటి? నేను ఆత్మని మాట్లాడుతున్నా. ఆత్మ మాట్లాడడం ఏంటి? ప్రాంక్ కాల్ చేస్తున్నావు బ్రో. పెట్టే ఫోను. మరి నంబర్ ఎవరిదై ఉంటుంది? కొత్త నెంబర్కి ఏంటి ఇన్ని కాల్స్ వస్తున్నాయి? ఎవరో చూద్దాం. హలో హలో గణేష్, ఏమైపోయావు? ఎన్ని రోజులు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఏమైపోయావు? నేను అర్జెంట్గా కలవాలి గణేష్. రేపు కలుద్దాం. రేపు ఉదయం నూకాలమ్మ టెంపుల్ దగ్గర నీకోసం ఎదురు
ఫోన్ చేసి ఆత్మ అన్నాడు. ఇప్పుడు ఈవిడెవరో కాల్ చేసి గుడి దగ్గర కలుద్దాం అంటుంది. ఒకసారి ఈ నంబర్ గురించి ఎంక్వైరీ చేద్దాం. సిమ్ ఎంక్వైరీ ఎక్కడండి? అక్కడండి. థ్యాంక్ యూ మేడం. హాయ్ సార్. చెప్పండి. సార్ నేను కొత్తగా ఓ సిమ్ తీసుకున్నాను. ఆ నంబర్కి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. ఆ నంబర్ ఇంతకుముందు ఎవరు యూజ్ చేస్తారో తెలుసుకోవచ్చా? ఓకే. 900015324578. ఓకే, 1 minute. ఓకే సార్. ఈ నంబర్ ఇంతకు ముందు గణేష్ అనే వ్యక్తి యూజ్ చేశాడండి. థ్యాంక్ యూ సార్. హలో, హలో. ఎక్కడున్నారు? ఇక్కడ టెంపుల్ బయట ఉన్నానండి. ఎక్కడ? పార్కింగ్ దగ్గర. అనన్య ఏంటి ఇక్కడ ఉంది? జే, నువ్వా? ఇన్నాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడింది నువ్వా? నిన్న ఫోన్ చేసిన అనన్య. అనన్య 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 ప్లీజ్. నేను నీ ప్రొఫైల్ చూశాను, జై గణేష్ అని ఉంది. నువ్వే గణేష్ అని తెలుసుకోలేదు. ఇన్నాళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? ఎంత బాధపడ్డాను. ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? అనన్య నేను చెప్పేది విను. ఇంకేం చెప్పకు. అనన్య సమయం చూసుకొని అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను కదా. అసలు ఈ గణేష్ ఎవడు? అనన్యకి గణేష్కి సంబంధం ఏంటి? గణేష్ నేను కాదు అని అనన్యకి ఎలా చెప్పాలబ్బా? అన్నయ్య నంబర్ యాక్టివేట్ అయిందే. అన్నోన్ నెంబర్. హలో, నా పేరు భార్గవి అండి. మీరు యూజ్ చేస్తున్న ఫోన్ మా అన్నయ్యదే. ఆ ఫోన్ కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఆ ఫోన్లో మా అన్నయ్య స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అండి? నేను ప్రస్తుతం నేను ఊర్లో లేను. రేపు ఉదయం జేఆర్జీ నూకాలమ్మ టెంపుల్ దగ్గర కలుద్దాం. సరే, థ్యాంక్స్ అండి. అసలు ఈ గణేష్ అనేవాడు ఎవడు? నాకీ టార్చర్ ఏంట్రా బాబు. ఈ అమ్మాయిని కలిస్తే ఏమన్నా తెలియచ్చు. హలో. అనన్య చెప్పు. జే, ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉంది, కానీ నేను నూకాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాను. నువ్వు త్వరగా వచ్చేసే. వస్తాను. సరే, బాయ్. నువ్వు కూడా గుడి దగ్గరికి రమ్మనాలా? ఏం చేస్తాం, వెళ్దాం. హాయ్. ఇంత లేట్ ఏంటి జై? ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది అనన్య. ఈ దూరం ఇంకా భరించలేను జై. వచ్చేసా కదా. పూజకి లేట్ అవుతుంది, త్వరగా రా జై. పంతులు గారు బైక్ పార్క్ వెయిటింగ్. చేసేస్తా. భార్గవి రాకముందే అనన్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. పద.
कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् हिरण्यगर्भादिसुरासुराणां किरीटमाणिक्यविराजमण्डितम् తీసుకో. ఇంకేంటి అనన్య, అప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామన్నా. ఇంకెప్పుడైనా వెళ్దాం, సరేనా? అలాగే, నువ్వు మర్చిపోకు మరి. టైం అవుతుంది, వెళ్దాం. అప్పుడేనా? ఆఫీస్కి వెళ్ళాలి కదా, వెళ్దాం. వెళ్దాం. పద రా. సరే, బైక్ తీసుకొస్తాను. ఒకసారి కాల్ ట్రై చేసి చూద్దాం. హలో, హలో, ఎక్కడున్నారు? మీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను గుడి దగ్గర ఉన్నాను. నేను కూడా గుడి దగ్గరే ఉన్నాను. ఎక్కడా? ఇక్కడే గుడి ముందు ఎంట్రన్స్లో ఉన్నాను. మీరేనా? హాయ్. హలో అండి. హాయ్. అసలు ఏం జరిగింది? మీరు యూజ్ చేస్తున్న ఫోన్ మా అన్నయ్యదేనండి. మీ అన్నయ్య ఎక్కడా? మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు. సారీ అండి, ఫీల్ అవ్వకండి. మా అన్నయ్య మాతో చాలా హ్యాపీగా ఉండేవాడు. అలాగుండడం దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. తను చివరిగా ఎప్పుడు మాట్లాడాడు? యాక్సిడెంట్కి ముందు రోజు మాట్లాడాడు. సారీ, దీని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా మాట్లాడదాం. మీ అన్నయ్య ఫోన్ నాకు దొరకలేదమ్మా. నేను కొత్త సిమ్ తీసుకుంటే మీ అన్నయ్య సిమ్ నాకు వచ్చింది. అవునా? సారీ అండి. అరా, హాయ్ రా. ఏంట్రా చాలా బిజీ అయిపోయినట్టున్నావు? 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, నువ్వు అసలు ఫోనే తీయట్లేదు. సిమ్ మార్చక బిజీ అయినట్టున్నావు. ఏం లేదురా, నువ్వు ఆ కొత్త సిమ్ తెచ్చిచ్చావు కదా, అది ఇంతకుముందు ఎవరో గణేష్ అనే అతను యూస్ చేశాడంట. దానికి తెగ రాంగ్ కాల్స్ వస్తున్నాయి అనుకో. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? హలో. హలో, నేను సిఐని మాట్లాడుతున్నా. జై మీరేనా? అవును సార్. గణేష్ హత్య కేసులో ఒకసారి మిమ్మల్ని కలవాలి. అలాగే సార్, ఎప్పుడు కలుద్దాం? సాయంత్రం కలుద్దాం సార్. కాల్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే సార్. నమస్తే సార్. హాయ్ సార్. హాయ్. ప్లీజ్ కూర్చోండి సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, గణేష్ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలి? కంప్లైంట్ ఇచ్చిన భార్గవి గణేష్ది యాక్సిడెంట్ కాదని హత్య అని తను అనుమానపడుతోంది. కానీ మేము అక్కడ చేసిన ఇన్వెస్టిగేషన్లో మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. భార్గవి కూడా నాతో యాక్సిడెంట్ కాదు, దీని వెనక ఏదో చాలా పెద్ద కుట్రే ఉందని చెప్పింది సార్. మనం ఏం చేయాలనుకున్నా మనకి ఆధారాలు కావాలి. రెండోది అతని సెల్, అది మాకు దొరకలేదు. నెంబర్ ట్రేస్ చేస్తే ఆ నెంబర్ మీరు వాడుతున్నట్టు తెలిసింది. అవును సార్. ఎంక్వైరీ చేస్తే కొత్తగా మీకు యాక్టివేషన్ చేసినట్టు తెలిసింది. కేసుని ఎలా ఛేదించాలో ఏం అర్థం కావట్లేదు. మీరు మాకు హెల్ప్ అవుతారని మిమ్మల్ని మీట్ అయ్యాను. గణేష్ కేసు విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలని నేను చేస్తాను సార్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు మీరు స్టేషన్కి అలాగే రావాల్సి సార్. ఉంటుంది. డెఫినెట్గా. ఓకే, బాయ్. బాయ్ సార్. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. నానా
ఏంటన్నా ఎలా ఉన్నారు? నువ్వు వచ్చావుగా తల్లి, ఇదిగో ఇలా ఉన్నాను. అదేంటన్నా కూతురు మీద ఇంత ప్రేమ కూడా లేదు నీకు? అదంతా మీ అమ్మ ఉన్న రోజుల్లోనే పోయిందమ్మా. ఇన్నాళ్ళకొచ్చి ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు. నాకు మాత్రం చూడాలని ఉండదా నాన్న? వద్దమ్మా, నువ్వు లేకపోయినా బాగానే ఉన్నాను. ఇంతకీ వచ్చిన విషయం చెప్పు. ఏముంది నాన్న, అనన్యని నా కొడుకు చేసుకుందామని అడగడానికి వచ్చాను. నీ కొడుకా? వాని గురించి తెలిసే నువ్వు అన్ననే అడుగుతున్నావమ్మా. వాడు ఇప్పుడు చాలా మారిపోయాడు నాన్న, బాధ్యతలన్నీ వాడే చూసుకుంటున్నాడు. ఆహా, అడవిలో జంతువులు మారవమ్మా, వాటి స్వభావమే అంత. ఇంతకీ నీకు ఇష్టం ఉందా లేదా అది చెప్పు. నాదే ఉందమ్మా, మీ అన్న కూతురు, వాడి ఇష్టం. నువ్వు సరే అంటే నేను అడుగుతాను. ఏమండి, వెళ్ళి మన అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడండి. ఏం మాట్లాడనే? మీ అయ్య నన్ను చూస్తేనే అంత ఎత్తులు లేస్తాడు. ఛే, ఎప్పుడు ఇంత నోరు వేసుకుని నా మీద అరవటమే కానీ ఎప్పుడైనా మీరు ఆయన్ని మామగారులా చూసారా? అందుకే ఆయన మిమ్మల్ని చూస్తే ఎంత ఎత్తున లేస్తున్నాడు. రే అనిల్, నీ పద్ధతి మార్చుకోరా. అసలే మీ తాత ఏమన్నా లెక్క కూడా చేయడం లేదు. అప్పట్లో మా అన్నయ్య ఇచ్చిన మాట చేసిన వాగ్దానం వల్ల ఆయనని అడగడానికి వచ్చాం. నువ్వు కాస్త మర్యాదగా నడుచుకోరా. అమ్మా నువ్వు కొంచెం ఊరుకుంటావా? వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని సాకులు చెప్పినా అనన్య మాత్రం నాది. అది తరువాత. ముందు అమ్మాయితో మంచిగా ఉండు, ప్రేమగా దగ్గరవ్వు. మిగతాది నేను చూసుకుంటాను. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమండి, మా అన్నయ్య వస్తున్నాడు. ఏం బావగారు బాగున్నారా? బాగున్నాను బావగారు. ఏమ్మా ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయిందన్నయ్య వచ్చి. ఎరా అల్లుడు, ఎలా ఉన్నావు? బాగున్నాను మామయ్య. రండి కూర్చోండి. సమయానికి మీ వదిన కూడా ఇంట్లో లేదమ్మా. ఇంకేంటి బావగారు విశేషాలు? ఏం లేదు బావగారు, మీ అమ్మాయిని ఏం లేదన్నయ్య, చాలా రోజులైంది కదా, నిన్ను నాన్ని చూసి వెళ్దామని వచ్చాం అంతే. అలాగే అమ్మా. వెళ్తున్నాం బావగారు. అదేంటి బావగారు అప్పుడే వెళ్తున్నారు? లేదన్నయ్య, వచ్చి చాలా సేపు అయింది, నీకోసం ఎదురు చూస్తున్నాం. అవునమ్మా. వెళ్ళొస్తాం. సరే జాగ్రత్తగా వెళ్ళండి. ఆ. అవును, మనం వచ్చింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి కదా, మరి నన్నెందుకు ఆప్ చేసావు? పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. మా నాన్న మాట్లాడిన మాటలకి నా తల తిరిగిపోయింది. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం, పదండి. హలో హలో, నేను భార్గవిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మీతో మాట్లాడే పనుంది. సరేమ్మా, ఇప్పుడే బయలుదేరుతా, కలుద్దాం. సరే. హాయ్ భార్గవి, ఏంటి విషయం కలవాలన్నావు? అన్నయ్య చనిపోయిన విషయంలో నాకు అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ రోజే వెళ్ళి ఆ కార్ని చూశాను. అందులో నాకు ఈ రుద్రాక్ష దొరికింది. దీన్ని బట్టి చూస్తే ఎవరో కావాలనే చంపేశారన్న కనిపిస్తుంది. ఆ విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను. భార్గవి, ఈ కేసు విషయంలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నువ్వు పోలీస్ కంప్లైంట్ చేసావు కదా, వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. అన్నయ్య లేడని బాధపడకు, నేను కూడా నీకు అన్నయ్యని. నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు, సరేనా? సరే అన్నయ్య. ఎవరు తిప్పరాటు? ఎరా, ఎప్పుడు దేన్నో దాన్ని వెంటేసుకుని తిరుగుతూనే ఉంటావా? అమ్మాయిలు పడేయడం అంత ఈజీ అంటారా నీకు? బండెక్కి ప్రతి అమ్మాయి లవర్ అయిపోదు. అక్క అవ్వచ్చు, చెల్లెలు అవ్వచ్చు. బాగా ఆలోచించి మాట్లాడు. నువ్వు దేంతో తిరిగితే నాకెందుకు గానీ ఇంకోసారి నా మరదలతో తిరిగితే మాత్రం చంపేస్తాను. అన్నా, ఆ రోజు వదినమ్మని టచ్ చేస్తే వీడికి ఎక్కడో కాలింది కదా. ఈరోజు మనం దీన్ని టచ్ చేస్తే ఏం పీకుతాడో చూద్దామన్నా. రేయ్, దాన్ని లాక్కురారా.
వాడిని మన తోట వైపు పరిగెత్తుకురా